ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. సబ్ రిజిస్టర్, డాక్యుమెంట్ రైటర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. సబ్ రిజిస్ట్రార్ తీర్పుకు నిరసనగా డాక్యుమెంట్ రైటర్లు సేవలు నిలిపివేశారు. 3 రోజులుగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు బోసిబోయి కనిపించాయి. కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అనుమతి పత్రాలు లేకపోతేనే తిరస్కరిస్తుంది తప్ప ఊరికేనే తిరస్కరిస్తున్నారు. అబద్ధం, అవాస్తవం, అది తప్పు. దస్తావేజు లేఖలకు సబ్ రిజిస్ట్రార్కు ఎలాంటి సంబంధం ఉండదు. అది సంబంధం ఉంటుంది అనేది మీరు అనుకుంటున్నారు కదా, అది తప్పు. వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. దస్తావేజు లేఖలు దస్తావేజు తయారు చేసి అమ్మిన వారి చేతిలో పెడితే అమ్మిన వారు వచ్చి మా దగ్గర ప్రజెంట్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. లేదా ప్రజలే దస్తావేజు రాసుకొని తీసుకొని వస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం కదా. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయనగా మీ యొక్క దస్తావేజు మీరు తయారు చేసుకొని మీరు సరియగు చాలాన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్ చాలాన్ చెల్లించి మా దగ్గరికి దస్తావేజు రిజిస్ట్రేషన్కు వచ్చినట్టయితే మేము ఇద్దరు సాక్ష్యాలను తీసుకొని వచ్చినట్టయితే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ చెయ్యబనేది అబద్ధం. ఇంకొకటి, మా పేరు చెప్పి ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పేరు చెప్పి కానీ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పేరు చెప్పి కానీ డబ్బులు వసూలు చేస్తే మీరు డబ్బులు ఇవ్వకండి. ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ గారు అడుగుతున్నారని చెప్పినా కూడా మీరు మాకు వచ్చి డైరెక్ట్గా కంప్లైంట్ చేయండి. కానీ మీరు అదనపు రుసుములు ఇచ్చి మోసపోకండి. మీరు ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని డైరెక్ట్గా వచ్చి సంప్రదించి మీకు అన్ని సలహాలు సూచనలు ఇవ్వబడితే రిజిస్ట్రేషన్లు చేయబడితే మీరు అపోహలు